చూద్దాం. హాకీ విజేత భారత్ ఆసియా కప్లో అదరగొట్టారు. కొరియాపై ఘన విజయం. 4వ సారి ఆసియా కప్ విజేతగా టీమిండియానట. 8 ఏళ్ల తర్వాత మెగా టోర్నీలో విక్టరీ. లీగ్ దశ నుంచి తిరుగులేని ఆధిపత్యం. సూపర్ 4లో చైనాకు చుక్కలట. చైనా కాదు, అందరికి చుక్కలు చూపుతాం. కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వాలే సరైన వసతులు కల్పిస్తాం. మంచి గ్రౌండ్లు, అవుట్డోర్ గ్రౌండ్లు కానీ ఇండోర్ గ్రౌండ్లు కానీ పెడితే యువత మొత్తం ఆటల మీద పడతారు. చదువు ఇప్పుడు ఏముంది, చదువు ర్యాంకులకు తప్ప ఏమైనా ఉందా? అందుకే చైనాకు చుక్కలు చూపించడం కాదు, అన్ని దేశాలకు చుక్కలు చూపించే సత్తా మన దగ్గర ఉంది. మన దగ్గర ఉంది. గొడ్డు కారం తిని పెరిగేటోళ్ళం మనం. ఏ కూరలు లేకపోయినా ఇంత కారం పొడి వేసుకొని తిని గట్టిగా ఉండేటోళ్ళం. మీ ప్రభుత్వాలకు కొంచెం సిగ్గుచేరాలు లేవు ఈడ, అంతే కదా. భూములు ఉంటేనేమో అమ్ముకుంటారు ఎక్కడికక్కడ నగరాలల్లా పట్టణాలల్లా. ప్రభుత్వాన్ని నడపలేక ఆ పథకాలకు పైసలేక భూములు అమ్ముకుంటారు. ఆ అమ్ముకోకుండా మంచిగా గ్రౌండ్లు కడితే, క్రికెట్ గ్రౌండ్లు కానీ లేకపోతే ఇండోర్ గ్రౌండ్లు కానీ ఏదైనా కానీ ఒక గ్రౌండ్లో కడితే యువత ఎంత అభివృద్ధి చెందుతారు, ఎంత మానసికంగా సామాజికంగా వాళ్ళని వాళ్ళు తీర్చిదిద్దుకుంటారు. ఇట్లా దేశానికి పేర్లు వస్తాయి. ఈ చైనా లేకపోతే కొరియా, దక్షిణ కొరియా, జపాన్ వీళ్ళని దాటిపోవా? మీ దగ్గర ఉంది అసలైన కథ మీది. ఇలా దేశంలో యువత ఎందుకు చెడిపోతారంటే ప్రభుత్వాలే కారణం. సరైన గ్రౌండ్లు ఏర్పాటు చేయండి. యువత ఈరోజు ఫోన్లకి ఎందుకు అలవాటు పడిపోయినరు? గ్రౌండ్లు సరిగా లేవు. ఏడిపోయినా ఆ ప్రైవేట్ దాంట్లో పోతేనేమో లీజులకు తీసుకుంటారు కదా వాళ్ళు, ప్రభుత్వ భూములు. వాళ్ళేమో డబ్బులకు ఆడిపిస్తారు, డబ్బులు తీసుకుంటారు ఆడిపిస్తారు. ఇక అందరూ డబ్బులు కట్టేటోళ్ళు ఉంటారు ఈ భూమి మీద నగరాలల్లో. అందుకే గవర్నమెంటే చొరవ తీసుకొని గ్రౌండ్లు ఏర్పాటు చేసి అక్కడ సెక్యూరిటీని పెట్టి గ్రౌండ్ను మంచిగా చూసుకునేటోళ్ళని పెడితే పిల్లలు కానీ లేకపోతే ఎవరైనా యువత ఆటలలో ప్రోత్సాహం అయి వాళ్ళు ఆడి దేశానికి మంచి పేరు చేస్తారు, పథకాలు తెస్తారు. మీరు ఆ పని చేయరు. ఉన్న భూములను నమ్ముకుంటారు. మీరు కోకాపేటు ఆ భూములు, ఈ భూములు, ఆ భూములు. యువత చెడిపోరంటే చెడిపోరా? ఇలా డ్రగ్స్ దందాలకు రకరకాల సెక్స్ రాకెట్లు రకరకాలు బయటపడుతుంది నగరాలలో. కారణం ఏంది? ప్రభుత్వాలే. అందుకే ఉచిత పథకాలు. ఈ ప్రజలు కూడా అట్లే ఉన్నారు. వీళ్ళు తక్కువలా, వీళ్ళు ఉచిత బస్సు అంటే పోయి గుద్దుతారు ఓట్లు. మీకు 2500 అంటే పోయి గుద్దుతారు ఓట్లు. అవి ఏడంగా తెస్తారో అర్థం కాదు వీళ్ళకి. ప్రజలు కూడా బుద్ధి తక్కువనే. ప్రజలు ఎట్లుంటే ప్రభుత్వాలకు అట్లుంటాయి, నాయకులకు అట్లుంటారు. ఆలయాలన్నీ బంద్. ప్రముఖ ఆలయాలకు కవాట బంధనమట. నిలిచిపోయిన ఆర్జిత సేవలు, దర్శనాలు.